నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్మిగూడెం గ్రామదేవత శ్రీ చల్లాలమ్మ వారి దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. గ్రామం నుంచి అప్పారావుపేట వెళ్లే దారిలో ఈ కొత్త గుడిని నిర్మించారు. వీరంపాలెం పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి నేతృత్వంలో ఈ మహాక్రతువు జరుగుతోంది. తొలి రోజు కలశస్థాపన జరగగా రెండో రోజు మంగళవారం విగ్రహాలకు పంచాదివాసాలు నిర్వహించారు. జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, సయ్యాదివాసం జరిగాయి. మూడో రోజు బుధవారం విగ్రహ ప్రతిష్టాపన, అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. అమ్మవారి పుట్టింటి, అత్తింటి వారులైన ఉప్పలపాటి, వట్టికూటి కుటుంబీకులతో పాటు ఆలయ నిర్మాణ కమిటీ, గ్రామస్తులు, భక్తజనం పాల్గొన్నారు. అమ్మా ఊళ్ళో వాళ్ళందరూ వినాలి, ఇది బాబు మైకాగిపోతోంది. సూర్యనారాయణ పరబ్రహ్మణే సూర్యనారాయణ అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం జరిగిన గ్రాడ్యుయేషన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉండవు అనుకునే వారికి ఒక నిదర్శనంగా ఈనాడు మన స్కూల్లో పిల్లలు వారు ఇంగ్లీష్ లో మాట్లాడి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా చక్కగా అబ్బురపరచడం జరిగింది. ప్రభుత్వం కోరుకునే విధంగా పిల్లల తల్లిదండ్రులు కోరుకునే మరి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన మన ప్రభుత్వ స్కూళ్ళలో చక్కగా అందివ్వడం చాలా గర్వంగా ఉంది. మరి చాలా సంతోషిస్తా ఉన్నా. మరి గ్రాడ్యుయేషన్ డే అంటే నేను ఇంచుమించుగా మన ప్రభుత్వ స్కూల్లో ఎప్పుడు చూడలేదు. ఏనాడు ఇంచుమించుగా నాకు 4వ శాసనసభ్యుడిగా ఉన్నాను, చాలా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను. కానీ ఒక ప్రభుత్వ స్కూల్లో ఈ విధంగా డ్రెస్సులు కూడా తెచ్చామంటే, అద్దెకి తెచ్చామంటే చాలా వాళ్ళ యొక్క కష్టానికి, వాళ్ళ యొక్క ఉత్సాహానికి అభినందించాలో లేదా ఇంత కష్టం ఎందుకు పడ్డారని అనుకోవాలో తెలియట్లా. ఎందుకంటే పాపం అద్దెకి కూడా తీసుకొచ్చి గ్రాడ్యుయేషన్ డే డ్రెస్సెస్ పిల్లలకి అందించి చక్కగా ఈనాడు పెర్ఫార్మ్ చేయించారు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ డేలో పాలు పంచుకున్నారు. ఇది ఒక స్ఫూర్తి. ఎందుకంటే విద్య పట్ల ఉన్న మమకారం, పిల్లలు బాగుండాలి, చదువులు బాగా రావాలి, వారిని ప్రోత్సహించడానికి ఇందాక మన ఎంబడిసి గారు చెప్పినట్టుగా ఒక విద్యార్థి మెంటల్ రిటార్టెడ్ బాబు కూడా ఒక సమానంగా వారిని భావించి వారిని కూడా ప్రోత్సహించడం అంటే పిల్లల మధ్య ఏ తారతమ్య భేదాలు లేకుండా చేస్తున్న కృషి చాలా అభినందనీయం. అదొక ప్రభుత్వ స్కూళ్ళకే సాధ్యం. రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి ఎన్నికకు సంబంధించి పూర్తి అవగాహనతో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి కోరారు. అమలాపురం పట్టణంలోని జిల్లా రెవెన్యూ కార్యాలయంలో జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన నెలవారీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్న పలు సంస్కరణలు, నిబంధనలను రాజకీయ పార్టీలకు తెలియజేసేందుకు ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఓటర్ల జాబితాలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని తమ దృష్టికి తెస్తే సరిచేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామ శివారులోని గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించి మాట్లాడారు. నిర్వాసితుల సంక్షేమానికి చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన
అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు, రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి, అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి, ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం. ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది. బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిర్వాసితుల కోసం ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం. అదేవిధంగా మీకు పెన్షన్ల విషయంలో కానివ్వండి, గృహాల నిర్మాణంలో కానివ్వండి, మీ బిడ్డలకి చదువు విషయంలో కానివ్వండి, రేపటి రోజున తల్లికి వందనం ఏదైతే గతంలో అమ్మఒడి ఉండేదో 15,000 రూపాయలు బిడ్డ చొప్పున కనీసం మీకు గతంలో ఇద్దరికే ఇచ్చేవాళ్ళు. ఈసారి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున వచ్చే నెలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా నగదు మీకు ట్రాన్స్ఫర్ చేసేట్టు కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్లు మరమ్మతులు చేసుకుని మేము ముందుకు వచ్చామో ఇప్పుడే మీకు బాలరాజు గారు చెప్పారు. కనీవిని రీతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మీకు సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువలు, తాగునీటి సమస్య లేకుండా మీకు రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా అధిగమించడానికి కోసం తప్పకుండా. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ప్రధాన కార్యదర్శి కరాటం సాయిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేసే తెలుగుదేశం కార్యకర్తల సమస్యలను పరిష్కరించే బాధ్యత పార్టీదే. తణుకు ప్రజా వేదికలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రాంతంలో ఘనంగా తొలి కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యవస్థాపకులు లెనిన్ జయంతి వేడుకలు. ఆయన గొప్పదనాన్ని వివరించిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. మహిళా చైతన్యం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యం. తణుకు కోగంటి బృందావనం వాసుల సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిలి సతీమణి కృష్ణ తులసి. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గ్రామదేవత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీరంపాలెం పీఠాధిపతి గరిమెళ్ల. కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ. రావులపాలెం మండలంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అన్ని ఎన్నికలపై అవగాహనతో అధికార యంత్రాంగానికి సహకరించాలి. అమలాపురంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం. బుట్టాయిగూడెం మండలంలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. వెంట ఉన్న ఎమ్మెల్యేలు బాలరాజు, ధర్మరాజులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.